హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షికా డైరీస్. పార్ట్ 1లో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను కదా. పార్ట్ 2లో డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, ఏ రెమెడీ చేస్తే తగ్గుతుంది అని ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఏ రెమెడీ ట్రై చేసినా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ. అది హెయిర్ కేర్ అయినా స్కిన్ కేర్ అయినా. కానీ హెయిర్ కేర్ అయితే మీరు ఇక్కడ ఇయర్ బ్యాక్ ప్యాచ్ టెస్ట్ సరిపోతుంది. మీకు ఇరిటేషన్ కానీ స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ ఏది అయినా అది మనకి వర్క్ అవ్వలేదు అని మీనింగ్. ఒకవేళ వర్క్ అయిందంటే అప్పుడు మీరు స్కాల్ప్ మీద అప్లై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ డాండ్రఫ్ కాజెస్ ఏంటి అనేది చెప్తాను. డ్రై స్కాల్ప్ వల్ల మనకి డాండ్రఫ్ అనేది పెరుగుతుంది. అలానే ఓవర్ సన్ ఎక్స్పోజర్ వల్ల, ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయడం వల్ల మన స్కాల్ప్ అనేది డ్రై అయ్యి డాండ్రఫ్ వస్తుంది. ఆ డర్ట్ స్కాల్ప్లో సెటిల్ అవుతుంది. సో అలా కూడా డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే హాట్ వాటర్ చేయడం వల్ల మన హెయిర్ కంప్లీట్గా వీక్ అయిపోతుంది, డ్యామేజ్. డాండ్రఫ్ హాట్ వాటర్ వల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది డ్రైనెస్, ఇరిటేషన్ అండ్ ఫ్లేకింగ్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మొన్న ఇన్స్టాగ్రామ్లో పోల్ పెడితే చాలామంది ఫెనుగ్రిక్ అని రెస్పాన్స్ ఇచ్చారు. కానీ ఫెనుగ్రిక్ అండ్ నీమ్ ఆన్సర్ కాదు, ఇట్స్ ఎ బీట్రూట్. నేను నా కాలేజ్ డేస్లో ఫెనుగ్రిక్ అండ్ కర్డ్ కూడా ట్రై చేశాను, కానీ దానివల్ల కూడా నాకు ఎట్లాంటి రిజల్ట్ రాలేదు. ఇప్పుడు నేను ఈ బీట్రూట్ రెమెడీని ఎలా చేశాను, ఎలా అప్లై చేశాను అనేది కంప్లీట్గా మీకు చెప్తాను. అండ్ కమింగ్ టు ద ప్రొసీజర్, బీట్రూట్ని ఫస్ట్ వాష్ చేయాలి, తర్వాత పీల్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసి ఒక 15 minutes బాయిల్ చేయాలి, కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. తర్వాత అది కూల్ అయ్యే వరకు వెయిట్ చేసి ఆ వాటర్లో కాటన్ డిప్ చేసి మన స్కాల్ప్ మీద సర్క్యులర్ మోషన్తో రబ్ చేయాలి. నార్మల్ హెడ్ బాత్ ఎలా చేసుకుంటారో అలా చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ద డర్మటాలజిస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో షికా డైరీస్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్ లింక్ నా బయోలో మెన్షన్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో షికా డైరీస్ని ఫాలో అవ్వండి.